దేశంలో ప్రజల భవితవ్యాన్ని నిర్ణయించేది చట్టసభలు. అలాంటి చట్టసభల్లో ఎవరు వెళ్తున్నారు? మేధావులు, విద్యావంతులు, వివిధ విషయ నిపుణులు వెళ్తున్నారా అంటే దాదాపు సగం మంది నేరస్తులు వెళ్తున్నారు. ఈ 18వ లోక్సభకు ఎన్నికైన వాళ్ళ వివరాలు మనం ఒకసారి చూసుకుంటే అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వాళ్ళు తయారు చేసిన ఒక నివేదిక ప్రకారం చూస్తే 46% మంది నేర చరిత్రలు వెళ్తున్నారు. ఈ నేర చరిత్రలో కూడా వాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరంటే హత్యాయత్నం, కిడ్నాప్, రేప్ కేసుల్లో ఉన్నవాళ్ళు, ఉగ్రవాద కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా ఈరోజు మన పార్లమెంట్లో ఉన్నారు. ఎందుకు ఇంత పటిష్టమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగ నిబంధనల్ని ఇంత కఠినంగా ఉన్నప్పటికీ కూడా ఎందుకు వీళ్ళు పార్లమెంట్ వరకు వెళ్ళగలుగుతున్నారు? మన వ్యవస్థలో లోపం ఎక్కడ జరుగుతుంది? ఇలాంటి ప్రజాస్వామిక అంశాలు, రాజ్యాంగపరమైన విషయాల గురించి మనం ఇప్పుడు చర్చించేందుకు మనకు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి చంద్రకుమార్ గారు మనతో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఈ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్లో డబ్బు అనేది చాలా కీలకము. మన ఒక దేశంలో జరిగే ఒక పార్లమెంట్ ఎన్నికల్లో 50,000 కోట్ల వరకు కూడా ఖర్చు అవుతుందని సెంటర్ ఫర్ మీడియా రీసెర్చ్ సంస్థ వాళ్ళు మనకు ఒక రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఇదంతా కూడా ఇందులో 90% కూడా బ్లాక్ మనీ. సో దేశంలో బ్లాక్ మనీ కోసం నిర్మూలిస్తామంటూ అనేక చర్యలు ప్రభుత్వాలు చేపట్టినప్పటికీ ఇంకా బ్లాక్ మనీ రాజకీయాల్ని ఎందుకు ప్రభావితం చేయగలుగుతుంది సార్? ఇప్పుడు ఎక్కడైనా కానివ్వండి, బ్లాక్ మనీ రాజకీయాల్ని ప్రభావితం చేస్తున్నది, లేకుంటే ఫలాంది రాజకీయాన్ని ప్రభావితం చేస్తున్నది అని అంటే అది అంత ప్రజా చైతన్యం మీద ఆధారపడి ఉంటుంది. ఎలా ప్రజా చైతన్యం మీద ఆధారపడి ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1975లో ఎమర్జెన్సీ పెట్టింది ఇందిరాగాంధీ. అంతకుముందు నేను భూసంస్కరణలు తీసుకొస్తాను, రాజభరణాలు రద్దు చేస్తాను, బ్యాంకులు జాతీయం చేస్తాను, కొన్ని మంచి పనులు చేయడం వల్ల 1971 ఎలక్షన్స్లలో ఇందిరా కాంగ్రెస్కు నా అభిప్రాయంలో 350 కంటే ఎక్కువ సీట్లు వచ్చినాయి అప్పుడు. ఓకే సార్. 1971లో. మళ్ళీ అదే ఇందిరాగాంధీ, అంత పేదరికాన్ని నిర్మూలిస్తా అని చెప్పిన ఇందిరాగాంధీ, భూసంస్కరణలు తీసుకొస్తానని చెప్పినటువంటి ఇందిరాగాంధీ ఎప్పుడైతే దేశంలో ఎమర్జెన్సీ విధించిందో, అనేక మందిని అరెస్ట్ చేసిందో, అనేక మందిని జైల్లో బిడ్డబెట్టిందో, మొత్తం టీవీలను అన్నీ కూడా తన కంట్రోల్లో పెట్టుకున్నదో, పత్రికలను కూడా, మరి ప్రజలు 77 ఎలక్షన్స్ లోపల చిత్తుగా ఇందిరాగాంధీని ఓడించాడు. ఇందిరాగాంధీ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఓడించారు. అందులో ఆమె స్వయంగా ఆమె కొడుకు స్వయంగా పోటీ చేసినటువంటి చోట కూడా ఆమెను ఓడించారు. అయితే ఏంటంటే నేను చెప్తున్నది అంటే ప్రజా చైతన్యం మీద ఉంటుంది. అప్పుడు ప్రజా చైతన్యం, డబ్బులు లేవా అప్పుడు కాంగ్రెస్ దగ్గర? ఎంతో డబ్బులు ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులు డబ్బులు ఖర్చు పెట్టలేదా? కాంగ్రెస్ అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టలేదా? వాళ్ళ చేతుల్లో గవర్నమెంట్ ఉంది, వాళ్ళే మంత్రులు, అలాంటి మంత్రులు కూడా ఓడిపోయారు. అంటే ప్రజల చైతన్యం ఉంటే ఓడించగలుగుతారు. 83లో ఎన్టీ రామారావు గారు ఇక్కడికి వచ్చారు, తెలుగుదేశం పార్టీ పెట్టాడు ఆయన. మరి అది వరకు ఎప్పటి నుంచో పాతుకొని పోయిన నాయకులు కాంగ్రెస్ నాయకులు, ఎప్పటి నుంచో పాతుకొని పోయిన నాయకులు, ఎప్పటి నుంచో మీ మంత్రులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఓడిపోయారు. చాలా మంది బలం, డబ్బు, అధికారం. డబ్బు అంటే నేను చెప్పింది అంటే కేవలం డబ్బు అధికారం ఉన్నంత మాత్రాన గెలుస్తారని లేదు. ప్రజల యొక్క ఊపు అనేది ఒకసారి వచ్చినప్పుడు కొట్టుకొని పోతారు. సో 77 ఎలక్షన్స్ అదే చూపించింది, 83 ఎలక్షన్స్ మన దగ్గర అదే చూపించింది. లేక ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో గెలిచినా, లేకపోతే ఇంకా పంజాబ్లో గెలిచినా కూడా చాలా చోట్ల అపోజిషన్ పార్టీ ఎక్కడైతే బలంగా ఉంటుందో, ఎక్కడైతే ఒక ప్రత్యామ్నాయం కనబడుతుందో ప్రజలకు, ఇది పోగొట్టలేదా ఫలానా పార్టీని ఓడించాలనేటటువంటి విధంగా ప్రజలు ఒక నిర్ణయానికి వస్తారు. అప్పుడు ఎవరేం చేయలేరు. ఇప్పుడు మొన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టిండొచ్చు, టీడీపీ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టిండొచ్చు. బట్ ప్రజలు అనుకున్నది ఏదైతుందో ఈసారి వైఎస్ఆర్సీపీని ఇంటికి పంపించాలనుకున్నారు. సో ఎవడేం చేసినా అక్కడ అంటే మీరు ఏదైతే అంటున్నారో ఓన్లీ డబ్బులకే ఓటేస్తారు. భారతదేశంలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దానిలో కేవలం డబ్బులకు ఓటేస్తారనే పరిస్థితి లేదు. అయితే గత్యంతరంలోకి ఎట్లవుతుందంటే, ఇప్పుడు వాడు కోటాను కోట్లున్నోడు, వీడు కోటాను కోట్లున్నోడే నిలబడేసరికి వాడిచ్చిన డబ్బులు తీసుకుంటున్నారు, వీడిచ్చిన డబ్బులు తీసుకుంటున్నారు. సో అల్టిమేట్గా ఎటేయాలని కొట్టిస్తున్నారు. మళ్ళీ అల్టిమేట్గా ప్రజలు ఇప్పుడు ఎంత చైతన్యానికి వస్తున్నారంటే చాలా చోట్ల వాళ్ళు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఓటేస్తున్నారు. ఫ్యూచర్ భారతదేశం ఒక హోప్, ప్రజాస్వామ్యం మీద జనాలు కూడా ఇంత స్థాయిలో రాజకీయ నాయకులు ఈ వ్యవస్థలో పార్లమెంట్ దాకా వెళ్ళగలుగుతున్నారంటే ఒక రకంగా కొంతమంది ఈ పార్లమెంటు వ్యవస్థ మీద విశ్వాసం కోల్పోకుండా ఉండాలంటే వ్యవస్థలో ఎలాంటి మార్పులు, అంటే ఫైనల్గా చట్టంలో కీలకమైన మేజర్ మార్పులు ఏం రావాలి సార్? ప్రజల్లో కూడా ఆలోచన ఎట్లా మారాలి సార్? ఇప్పుడు ఒకటి ఏంటంటే, నువ్వు ఎన్ని చట్టాలన్నా చేయు, ఏమైనా చేయు, చట్టాలు చేయడం వల్ల కొంతవరకే ఉపయోగపడుతుంది. వాస్తవంగా ఏంటంటే ప్రజలు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, మా పిల్లలకు ఉద్యోగం ఎందుకు దొరుకుతలేదు, నిరుద్యోగం ఎందుకు వస్తున్నది, అందులో
ఈరోజు కల్తీ వ్యాపారం ఎందుకు పెరుగుతున్నది? వీటి గురించి ప్రజలు ఆలోచించాలా. ప్రజలు ఏం ఆలోచించాలంటే ఈ దేశంలో ఎవరి ప్రయోజనాలు కాపాడబడుతున్నాయి, అందులో ఏ విధంగా కార్పొరేట్ కంపెనీల యొక్క ఆస్తులు పెరుగుతున్నాయి, ఏ విధంగా మల్టీనేషనల్ కంపెనీల యొక్క ఆస్తులు పెరుగుతున్నాయి, ఏ విధంగా పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నచ్చి చిన్న చిన్న వాళ్ళ యొక్క పెద్ద చేప చిన్న చేపని మింగినట్లు చిన్న చిన్న వాళ్ళందరినీ ఎలా మింగుతున్నారు వీళ్ళు. ఈ వ్యవస్థ ఎవరి చేతుల లోపల ఉంది అనేటువంటి విషయం లోపల ప్రజలకు ఒక చైతన్యం అనేది రావడం లేదు. ఏంటి ఇవాళ విద్యాపరంగా కూడా ఇవాళ ప్రతి విద్యార్థిని ప్రతి విద్యార్థి తల్లిదండ్రులని దోచుకుంటున్నారు. రకరకాల ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్, ఇంకా పెద్ద కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజీలు ఎవరు తీసుకొస్తున్నారు? ఇప్పుడు అధికారం ఉన్న వాళ్ళు కదా, సొంతంగా నాయకులు కూడా ఉన్నాయి సార్ స్కూల్స్. మరి మన ప్రజల పిల్లలకు ఉచిత విద్య రావాలి కదా. ఉచిత విద్య ఎవరిస్తారు? ఉచిత వైద్యం ఎవరిస్తారు? వీళ్ళు ఉచిత విద్య ఇవ్వడం లేదు, ఉచిత వైద్యం ఇవ్వడం లేదు. పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు ఎవరికో, అరే పెద్ద పెద్ద టోల్ రోడ్లు వేసినామయ్యా, 100 కొద్ది కిలోమీటర్లు టోల్ రోడ్లు వేసినాము, పెద్ద పెద్ద మల్టీ ఫ్లైఓవర్లు కట్టినాము, పెద్ద పెద్ద ఇవి బిల్డింగ్లు కట్టేసినాం. మేము చూసినామా ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ ఎంత పెద్దగా కట్టినాం? ఎవరి కోసం కట్టావు? ఆ పెద్ద పెద్ద పనులలో పెద్ద పెద్ద కమిషన్లు దొరుకుతాయి కాబట్టి, పెద్ద పెద్ద పర్సంటేజ్లు ఉంటాయి కాబట్టి అవి టేకప్ చేస్తున్నావు. అంతే. అది గవర్నమెంట్ స్కూల్లో బాత్రూమ్లు ఎందుకు కట్టించావు? గవర్నమెంట్ స్కూల్లో వంటశాలలు ఎందుకు కట్టించావు? ఏది మౌలికమైనటువంటిది ఏదైతే ఉందో విద్య, పేదలకు ఉచిత విద్య, అందరికీ పేద విద్యార్థులకు పౌష్టికమైన ఆహారం, మెడికల్ ఫ్రీ మెడికల్, అట్లీస్ట్ పూర్ పర్సన్స్కి, మిడిల్ క్లాస్ పర్సన్స్కి, రిటైర్డ్ పర్సన్స్కి ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్, అట్లీస్ట్ విద్య వైద్యం తర్వాత న్యాయం. ఇవి మనకు ప్రజలకు ఉచితంగా దొరకాల. ఇవి ఈ దొరికేటటువంటి యొక్క వ్యవస్థ ఎలా వస్తుంది? అందులో ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ఎవరు పెంచుతున్నారు ధరలని? ధరలు పెరగడం వల్ల ఎవరు బాగుపడుతున్నారు? మరి ధరలు పెరుగుతున్నాయి కానీ రైతుకు గిట్టుబాటు ధర ఎందుకు వస్తలేదు? రైతు దగ్గర కొనేటప్పుడు 4 రూపాయల కేజీ చొప్పున టమాటా కొని, మరి మార్కెట్లో 30 రూపాయలకు 20 రూపాయలకు కేజీ చొప్పున టమాటాలు అమ్ముతున్నారు, లేక 40 రూపాయల దాకా పోతున్నది టమాటాలు అమ్ముతున్నారు అంటే మధ్య దళారు ఎట్లా కొట్టేస్తున్నారు? మరి ఈ ప్రభుత్వాలు మధ్య దళారుల ప్రభుత్వాలా, రైతుల ప్రభుత్వాలా? ఈ ప్రభుత్వాలు డీమార్ట్ లేకపోతే పెద్ద పెద్ద రిలయన్స్ మాల్స్ పెట్టేటటువంటి వాళ్ళకు ప్రయోజనాలను కాపాడేదా, లేకపోతే సామాన్యమైనటువంటి ఒక ప్రజల ప్రయోజనాలు కాపాడదనే విషయం లోపల ప్రజలకు గనక చైతన్యం వచ్చినప్పుడు ప్రజల ప్రయోజనాలను కాపాడే వాళ్ళు ఎవరు? ఉచిత విద్య ఇచ్చే వాళ్ళు ఎవరు? ఉచిత వైద్యం ఇస్తామంటున్న వాళ్ళు ఎవరు? ఈ యొక్క మధ్య ధరల దోపిడీని ఆపుతామంటున్న వాళ్ళు ఎవరు అనేటువంటి ఒక తెలివితేటలకు వచ్చి అసలు నా కష్టానికి కారణం వాడికి తెలియదు. అది మెయిన్ ప్రాబ్లం భారతదేశంలో ఏం జరిగిందనంటే ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్, టీవీలన్నీ వాళ్ళ చేతులు ఉన్నాయి. ఆల్మోస్ట్ కంప్లీట్ టీవీ ఛానల్స్ వాళ్ళ చేతులు ఉన్నాయి, కంప్లీట్ పేపర్స్ అన్నీ వాళ్ళ చేతులు ఉన్నాయి. ఇవాళ ఎప్పుడో ఏదో మీలాంటి యూట్యూబ్లో వచ్చేసిన తర్వాత ఏదో ప్రజలకు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి, కానీ దాని లోపల మొత్తం అన్ని వ్యవస్థ వార్తా సంస్థలన్నీ కూడా ఈ పెద్ద పెద్ద వాళ్ళ గుప్పిట్ లోపల ఉన్నాయి. సో వాళ్ళు పాలసీ ఫార్ములేట్ చేస్తాం, ఈసారి ఎవరిని ప్రమోట్ చేయాలా? మైండ్ గేమ్ ఈసారి ఏ భావన పెట్టాలా? ఈ యొక్క ఈ టీవీలు ప్రచార సాధనాలన్నీ కూడా ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నాయి. ఈ ప్రజల తప్పుదారి పట్టి చేతుందో లేనిపోని విషయాల గురించి అయితే ఉందో వాడు ఆలోచించాలా. ఎవరో సినిమా యాక్టర్ డ్రగ్స్లో దొరికింది, అదో పెద్ద న్యూస్, అదో పెద్ద న్యూస్. లేకపోతే ఫలానా ఏదో ఎవడో వెళ్ళి ఎవడో రీతి మేము చేపెట్టాడు, అదో పెద్ద న్యూస్. ఇవాళ రేపు సెన్సేషన్ గేమ్లు ఏమవుతున్నారంటే ప్రజల్ని తమ యొక్క పుట్ట గురించి, తమ యొక్క బాధ గురించి, తమ కష్టం గురించి ఆలోచించేటట్లు ఆలోచనలకు దూరంగా ఉంచుతున్నారు ప్రజలు స్వతంత్రంగా ఆలోచించేటటువంటి దాన్ని ఇవాళ దాన్ని ఎంత రాంగ్ న్యూస్ అంటే మొన్న ఒక ఆయన పెట్టాడు మన వాట్సాప్లో, మాకు తెలిసిన ఆయన్ని, ఏది పశ్చిమ బెంగాల్ 39 సీట్లలో ముస్లిమ్స్ గెలిచారని పెట్టాడు. వాట్సాప్ యూనివర్సిటీ మొత్తం ఇట్లా అయితే భారతదేశంలో హిందువుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నాను నన్ను.
నేనే మొదలు షాక్ తిన్నాను. ఇంతమంది ముస్లిమ్స్ కనుక ఎన్నికైతే ఎట్లా ఒక రాష్ట్రం నుంచి, లేక ఫలానా ఒరిస్సాలో కూడా మొత్తం ముస్లిమ్స్ గెలిచారు, ఇంకో దగ్గర కూడా మొత్తం ముస్లిమ్స్ గెలిచారు. నేను వెంటనే గూగుల్కి పోయి అవన్నీ ఒక అంతా సెర్చ్ చేసుకుంటా, ఆ మొత్తం ఫ్యాక్ట్స్ అన్ని చెక్ చేసి ఆ లిస్టులన్నీ చూస్తే 3 గెలిచారు అక్కడ ముస్లిమ్స్. ఎంత దుష్ప్రచారం, ఎంత తప్పుడు ప్రచారం. దీనికోసం స్పెషల్ వింగ్సే పనిచేస్తున్నాయి సార్ పార్టీస్కు. ఇట్లా ఒక సెల్ ఏర్పాటు చేసి ఐటీ సెల్స్ అని ఇలాంటివన్నీ తయారు చేయడానికి వాళ్ళు వెల్ ట్రైన్డ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ సార్ అది. వాట్సాప్లో ఏమేమి పెట్టాలి, ప్రజల మైండ్ సెట్ ఎట్లా మార్చాలని ఎట్లా ఎప్పుడైతే ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నారో దాన్ని క్రియేట్ చేసినటువంటి వాళ్ళకి ఏదో కనీసం 10 సంవత్సరాల జైలు శిక్ష వేసేటువంటి విధంగా మనం చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందండి. సార్ మొత్తం రాజకీయాల్లో ప్రతిదీ ఆర్గనైజ్డ్గా జరుగుతుంది. ప్రజల మైండ్ సెట్ మార్చడానికి కానీ, లేకపోతే వాళ్ళ నువ్వు ఒక తప్పుదో పట్టించి తప్పుడు సమాచారం ఇస్తూ వాట్సాప్లలో ఇంత చేసినప్పుడు కూడా చాలా వరకు కొంతమంది ఆలోచించి ఇప్పుడు మనం చూస్తుంటే దేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చూస్తుంటే ప్రభుత్వాల పట్ల, ఈ నాయకుల పట్ల ప్రజలు ఎంతో కొంత ఆలోచిస్తున్నారు. అంటే ఆ సోషల్ మీడియా కూడా అంత పెద్ద స్థాయిలో వాళ్ళ చైతన్యం ముందు నిలబడలేకపోతుంది అనుకోవచ్చు సార్. అంటే ఈ దుష్ప్రచారం చేయడం వల్ల, తప్పుడు ప్రచారం చేయడం వల్ల, ఈ యొక్క మత విద్వేషాలు రెచ్చగొట్టడం లాంటివి చేయడం వల్ల, తప్పుడు ప్రచారాల వల్ల కొంత మేరకు ఏతుందో ప్రజల మీద ప్రభావం పడదని కాదు అందువల్ల. కానీ ఈ ప్రభావం ఎంతవరకు ఉంటుందనంటే ప్రజలు వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకున్నప్పుడు లేదా తమ సొంత అనుభవం ద్వారా ప్రజలు తెలుసుకున్నప్పుడు, నిజమా కాదా, అరే ఈ పార్టీ వాళ్ళు చేసేదంతా తప్పుడు ప్రచారమే, ఈ పార్టీ వాళ్ళు చేసేదంతా కూడా ఒక మోసపూరితమైనటువంటి ప్రచారమే ఇదంతా కూడా అనేటటువంటిది ఒకసారి ప్రజలు గ్రహిస్తే ఇక నమ్మడం బంద్ చేస్తారు. ఫస్ట్లో నమ్ముతారు, ఫస్ట్లో కొద్దిగా నమ్ముతారు, కావచ్చేమో. ఇవాళ యూపీలో జరిగింది అదే, యూపీలో కానీ మరికొన్ని చోట్ల జరిగింది అన్నట్లు. ఎంత విష ప్రచారం బీజేపీ వాళ్ళు చేసినా కూడా ప్రజలు వీళ్ళు చేసేది విష ప్రచారం అనేది తెలుసుకున్నారు. ఇంకా తెలంగాణలో ఇంకా ఆ పరిస్థితి రాలే, తెలంగాణలో ఇంకా పరిస్థితి రాలే. ఇక్కడ కూడా ప్రజలు ఎప్పుడైతే ఉన్నదో వీళ్ళు చేసేది ఇప్పుడు ఇందాక చెప్పినట్లు కొన్ని పోస్టింగ్స్ ఉన్నాయి కదా, ఇవి నిజమా అబద్ధమా అనేటటువంటిది వాళ్ళు స్వయంగా ఎంక్వైరీ చేసుకొని తెలుసుకున్న తర్వాత అబ్బో వీడు మోసగాడు అని వాళ్ళకి అర్థమైపోతుంది. ఇంకోటి సార్, ఇప్పుడు ఎన్నికలలో మనకు బయటకు పెద్ద శత్రువులాగా కనబడుతూనే ప్రజల్ని 2 వర్గాలుగా విభజించేసి వాళ్ళు మనం దోచుకుంటారు, వీళ్ళు మా శత్రువులు, మనం వాళ్ళకు దూరంగా ఉండాలి, ఆఖరికి ఇరుగు పొరుగులో ఉన్న వాళ్ళని కూడా శత్రువులుగా భావించే రకంగా రాజకీయ పార్టీలు విభజన తీసుకొస్తున్నాయి. అయినా కానీ మళ్ళీ వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు పరోక్షంగా. సో ఇదంతా కూడా నేర రాజకీయాల్ని పెంచి పోషించడంలో భాగమే కదా సార్. అంటే వ్యాపార ప్రయోజనాలు ముఖ్యం, డబ్బు వ్యాపార ప్రయోజనాలు ముఖ్యం. రేపు తెల్లారి ఇప్పుడు మల్లారెడ్డి 30 కాలేజీలకు, ఇంజనీరింగ్ కాలేజీలకు ఏదైనా ఇబ్బంది వస్తుందని అంటే వెంటనే పోయి కాంగ్రెస్లో జాయిన్ అయిపోతాడు, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళకి ఎంత డబ్బులు ఇవ్వాలో అంత డబ్బులు ఇచ్చేస్తాడు అక్కడ. సో ఇక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు ఇథనాల్ ఫ్యాక్టరీ లాంటి ఫ్యాక్టరీస్ వచ్చినాయి కొన్ని చోట్ల, ఎక్కడెక్కడో పెడుతున్నారు. ఇక్కడ మన దగ్గర కూడా దగ్గరే వస్తున్నట్లు చెప్తా ఉన్నారు. ఆదిలాబాద్ డిస్టిక్లో ఒకటి, నిర్మల్ దగ్గర ఒకటి, ఇక్కడ ఈ మహబూబ్ నగర్ డిస్టిక్లో ఒకటి. అందులో ఎవరెవరు చేరుతున్నాయో కనుక్కోండి. ఖచ్చితంగా రాజకీయ నాయకులు లేకుండా అయితే ఉంది సార్, అన్ని పార్టీల వాళ్ళకు అక్కడ దోస్తులే సార్. మళ్ళీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ 2-3 పార్టీలు ముఖ్యమైనటువంటి వాళ్ళు, అలా బీఆర్ఎస్ ఉంటారు, వాళ్ళ కాంగ్రెస్ ఉంటారు, అందులో బీజేపీ ఉంటారు. వీళ్ళందరూ కలిసి అక్కడ బిజినెస్లో షేర్స్ లేదు. ఇప్పుడు ఒక 4-5 ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టారు, అందులో ఓవైసీ కూడా షేర్ ఉంటుంది, కేసీఆర్కి కూడా షేర్ ఉంటుంది, లేకపోతే ఇంకొకరికి కూడా షేర్ ఉంటుంది. అట్లా పరిస్థితి. సో ఇది అంటే వీళ్ళే దోచుకునేటటువంటి దోపిడి వర్గాలు మట్టుకు ఒకటవుతున్నాయి, కానీ దోపిడికి గురవుతున్నటువంటి ప్రజలు మట్టుకు ఇంకా ఒకటి కావడం లేదు. అట్లా ఏకమైనప్పుడే మనకు ఏ వర్గాలైతే దోచుకుంటున్నాయో సమాజాన్ని, అందులో ఏ కార్పొరేట్ శక్తులు అయితే దోచుకుంటున్నారో సమాజాన్ని, అయితే ప్రైవేట్ వ్యాపారస్తులు సమాజాన్ని దోచుకుంటున్నారో, అయితే కల్తీ వ్యాపారస్తులు సమాజాన్ని దోచుకుంటున్నారో, విద్యను వ్యాపారం చేశారో, వైద్యాన్ని వ్యాపారం చేశారో, సమాజాన్ని నిలువున దోచుకుంటున్నారో వాళ్ళు ఒక్కటైపోతున్నారు. కానీ ఆ దోపిడికి గురవుతున్నటువంటి ప్రజలలో ఇంకా పూర్తి ఐక్యత వస్తలేదు. దానికే అంతో ఎంతో కొనుగోలు పేరుతో ఇవాళ బీజేపీ గెలవడానికి కారణం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దేశంలో నేరమయ రాజకీయాలు తగ్గాలంటే చట్టంలో, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో తగిన మార్పులు రావాలని జస్టిస్ బి చంద్రకుమార్ మనకు చెప్తున్నారు. అదేవిధంగా చట్టాల్లో ఎన్ని మార్పులు చేసినప్పటికీ కూడా ప్రజా చైతన్యం మాత్రమే చాలా కీలకంగా వ్యవహరిస్తుందని
వివరిస్తున్నారు. అంతేకాకుండా రాజకీయ నాయకుల అసలు రంగులు తెలుసుకునే విధంగా, ప్రజలు తెలుసుకునే విధంగా ప్రసార మాధ్యమాలు వివరించాలని, అలా కాకుండా ఈరోజు మనం తప్పుడు ప్రచారము ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నటువంటి ప్రజలు కూడా మెల్లమెల్లగా నిజాలు తెలుసుకుంటున్నారని, ఎప్పుడైతే దోపిడీ చేస్తున్న వర్గాలు ఏకమవుతున్నాయి, దోపిడీకి గురవుతున్న వాళ్ళు ఏకం కావడం లేదు, వాళ్ళలో ఐక్యత రావడం లేదు. ఎప్పుడైతే తమ బాధకు, తమ కష్టానికి కారణాలని తెలుసుకుని ఏకమై చైతన్యవంతమైనప్పుడు మాత్రమే మన దేశంలో ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని చెప్తున్నారు.